లూకాసు వార్త 2వ అధ్యాయం 36, 37, 38 వచనాల్లో ఉన్నటువంటి మాటను మనం చదువుకుందాం. మరియు ఆషేరు గోత్రికురాలును పెనుయేలు కుమార్తె అయిన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యాత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. 38వ వచనం. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాటలాడుచుండెను. ఆమె ఎవరి కుమార్తె? పనూయేలు యొక్క కుమార్తె. ఇలాంటి పేరే పాత నిబంధన గ్రంథంలో ఒక పేరుంది. ఏంటి ఆ పేరు? ఎవడరా సమయాలు అంది? ఇలాంటి పేరే బైబిల్ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో మరొక పేరు ఉంది. ఏంటి ఆ పేరు? పెనుయేలు. పెనుయేలు అనే మాటల నుండి పన్నుయేలు అనే మాట వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇదేటండి ఈరోజు అన్నీ అలా ఉన్నాయి అనుకుంటే నేనేం చేయను, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. పాత నిబంధన గ్రంథంలో పెనుయేలు అనేటువంటి మాటని క్రొత్త నిబంధన దగ్గరికి వచ్చేసరికి దాన్ని ఎలా వాడారు అని అంటే పన్నుయేలు అనేటువంటి పిల్లరా మాటగా వాడారు. పిల్లరా, ఈ 2 మాటలకు అర్థం ఒకటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెనుయేలు అన్న మాటకు మొదటగా అర్థం చెప్పండి. దేవుని ముఖము. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ముఖ కాంతి ఎలాగైనా అనొచ్చు. ఇప్పుడు పన్నుయేలు అనేటువంటి మాటకు కూడా అర్థం ఏంటి? దేవుని ముఖ కాంతి. అందుకే అర్థం ఒకటి అన్నప్పుడు మరి అది ఇది ఒకటే కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మీరు అనుకున్నారండి అని అంటే నేను అనుకోవట్లేదండి. నేను అలా ఏది అనుకుని చెప్పను. ప్రతిదీ కూడా వాక్యానుసారమే మనకు ఒక థియరీ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏది అనుకోవడాలు, ఊహించడాలు పిల్లరా అక్కడిక్కడ ఎవరో అనుకుంటే వాళ్ళ అనుభవాలు తీసుకొచ్చి మాట్లాడే పరిస్థితి ఉండదు. ప్రతిదీ కూడా వాక్యానుసారమే ఉన్నట్టుగానే పిల్లలు నేర్చుకునే పరిస్థితి. పెనుయేలు అనే మాట నుండి పన్నుయేలు అనే మాట వచ్చింది. ఇప్పుడు ఈ అన్న ఎవరు కుమార్తె అంటే పన్నుయేలు గారి యొక్క కుమార్తె. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఏ అనుభవం నుండి వచ్చింది ఈమె అని అంటే దేవుని ముఖం కాంతి అనేటువంటి అనుభవం నుండి ఈమె వచ్చినది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీన్ని వివరిస్తాను, మీరు చాలా జాగ్రత్తగా వినాలి. యాకోబు జీవితంలో ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ఒకానొక దినాన తల్లి సహాయంతో మొట్టమొదటిగా పిల్లరా అన్నను తండ్రిని కూడా ఏం చేశాడు? మోసం చేశాడు. పిల్లరా తండ్రి దగ్గరికి వెళ్ళి, ఇస్సాకు దగ్గరికి వెళ్ళి అన్నకు రావాల్సిన ఆశీర్వాదాలన్నీ కూడా ఇతడు ఏం చేశాడు? మారు వేషంలో వెళ్ళి ప్రతి ఆశీర్వాదాన్ని కొట్టేశాడు. తర్వాత విషయం ఎక్కడ తెలిసిపోద్దో లేక తెలిసిపోయిందని ప్రాణభయంతో ఇతడు ఏం చేస్తున్నాడు? మరలా పరుగులు తీస్తున్నాడు. అయితే అడ్డంగా సంపాదించింది ఏది నిలకడగా ఉండదు కదా. మరి దొంగగా సంపాదించింది ఏది స్థిరంగా ఉండదు. సంపాదించిందంతా కూడా ఎలా ఆరిపోవాలో అలా మొత్తం ఆరిపోయింది. దొడ్డుదారిలో వెళ్ళి దొంగగా వెళ్ళి దొంగదారిలో అంతా సంపాదించాడు. చాలా పోగేసుకున్నాను, ఇక నా జీవితానికి డోకా లేదనుకున్నాడు. కానీ పెద్ద కన్నం పడిందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరలా ఒకనొక దినం ఆ కయబ్బోకు రేవు దగ్గర పిల్లరా అతడు దేవుని దూత ప్రత్యక్షమైనప్పుడు
తొడ పట్టేసుకుని వదులుతలేదట. ఏమన్నానంటే, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనివ్వను. వదులు, చాలా పనులు ఉన్నాయన్నా, నువ్వు ఆశీర్వదిస్తేనే కానీ పోనివ్వను. అరే తెల్లారిపోతుంది, వదిలే అన్నా, అసలు వదులుతలేదట. ఇక మనోడు ఇలా లొంగడని ఒక దెబ్బ పట్మం కొట్టిన దెబ్బన్నా తిన్నాడు కానీ అయినా వదలలేదట. అప్పుడు దేవుడు అంటాడు, సరే అయితే నేను ఆశీర్వదిస్తాను కానీ నీ పేరేటో చెప్పన్నాడట. నేను ఆశీర్వదిస్తాను, నీ పేరేటో చెప్పంటే అప్పుడు ఏం చెప్పాడట? యాకోబు అని చెప్పాడట. మరి అంతకుముందు అదే ప్రశ్న వాళ్ళ నాన్న కూడా అడిగాడు. అప్పుడేం చెప్పాడు? యాసావని చెప్పాడు. ఇప్పుడు అమ్మో ఇక్కడ ఎప్పుడు యాసాలు ఎత్తే పని అవుతుంది అనుకుని నిజం ఒప్పేసుకుందాం అనుకుని యాసావని చెప్తే మళ్ళీ ఇంకొక అన్నం పడుద్ది కాబట్టి యాకోబునే ఒప్పేసుకుందామని యాకోబును అని అన్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడట? ఆశీర్వదించాడు. అంటే ఇక్కడ పేరు చెప్పిన తర్వాత అతడు దీవించబడంలో ఏముంది అని అంటే, ఆ పేరు చెప్పడానికి ముందు ఖచ్చితంగా మునుపటి దినాలలో తండ్రి అడిగినప్పుడు ఏం చెప్పాడో మొత్తం గతం అంతా ఏమై ఉండాలా? గుర్తొచ్చేసి ఉండాలి కదా. పొరపాటును కూడా యాసవ్ అనలేదట. పొరపాటును కూడా అనలే, యాకోబుని అంటున్నాడట. అంటే మనోడు మొత్తం గతాన్ని జ్ఞాపకం చేసుకుని మునుపు చేసిన తప్పు మరలా ఏం చేయకూడదు అనుకున్నాడు. ఆ గత స్థితిని యాకోబుకు దేవుడు జ్ఞాపకం చేయాలనే పేరును మరలా దేవుడు ఏండి అక్కడ చిత్ర విచిత్రం కాకపోతే యాకోబు వచ్చింది ఎవరో దేవుడికి తెలదా? తెలుసు. కానీ రే నీ స్థితి ఏంటో తెలుసా? గతించిన దినాల్లో తాను చేసిన పని అంటే దేవుడు ఏది మాట్లాడకుండా ఒక ప్రశ్న అడిగి మొత్తం గతాన్ని గుర్తు చేసాడు మనోడికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. బుర్ర తిరిగిపోయి ఉన్నట్టుగా పేరు చెప్పాడంటే ఆ మాటలో మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఆ పెనుయేలు ఆ స్థలములో పిల్లరా, ఆ పెనుయేలను మాటకాడు దేవుని ముఖకాంతి. ఆ దేవుని ముఖ కాంతిలో యాకోబు తన రహస్య పాపాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుని సన్నిధిలో అతడు యాకోబును అని చెప్పడం అర్థం ఏంటంటే, నేను తప్పు చేస్తాను, మరలా ఇక తప్పు చెయ్యను అని ఒప్పుకోవడమే నా దృష్టిలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేదంటే యాకోబులో పశ్చాత్తాపం వచ్చింది కనుక పిల్లరా తన పేరేంటో తాను చెప్పాడు. లేదంటే అప్పుడు కూడా మారు మనసు లేనోడైతే ఏం చెప్పును? యాసావనే చెప్పును. దేవుడు ఇంకా అల్లాడు గెరేసేసును, మళ్ళీ మాంగారోళ్ళలో పన్ను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ యాకోబు పిల్లరా ఉన్నట్టు ఒప్పుకున్నాడు గనుక దేవుడు పిల్లరా ఒక అద్భుతాన్ని తన జీవితంలో దేవుడు జరిగించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు వినండి పిల్లరా, ఈ యొక్క పెనుయేలు అనుభవం లేక ఈ యొక్క పనుయేలు అనుభవం మనందరికీ ఉండాలి. ఏంటి ఆ అనుభవం అని అంటే, దేవుని ముఖ కాంతిలో మన రహస్య జీవితాన్ని ఏం చేయాలి? ఒప్పుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని ముఖ కాంతిలోకి వచ్చేసరికి యాకోబు పేరు ఉన్నతున్నట్టు చెప్పడంలో అతను ఉన్నతున్నట్టు ఒప్పేసుకోవడమే దాని యొక్క భావం. ఈరోజు నీ జీవితంలో దేవుని యొద్దకు వచ్చేసరికి ఈరోజు అన్నిటిని ఒప్పుకుంటున్నావా లేక ఇంకేమైనా దాస్తున్నావా? ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏం చేయాలి అంటే దేవుని సన్నిధిలో నీవు యొక్క ప్రతి లోపాన్ని నువ్వు దేవుని సన్నిధిలో ఏం చేయాలి? ఒప్పుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చి మోకరించి పిల్లరా కళ్ళు మూసుకుని నీవు ప్రార్థించడానికి ఇష్టపడితే నువ్వు దేవుని ముఖ కాంతిని నువ్వు అనుభవించగలుగుతావు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏం మూసుకోవాలా? ఈ యొక్క పిల్లరా బాహ్య సంబంధమైనటువంటి ఈ యొక్క నేత్రాలు పిల్లరా మూయబడితే ఖచ్చితంగా మన జీవితంలో దేవుని యొక్క అద్భుతాన్ని అంటే ఈ యొక్క భౌతికమైనటువంటి ఈ నేత్రాన్ని మనం మూసినప్పుడే పిల్లరా ఆత్మ సంబంధమైన నేత్రం తెరవబడుతుంది. ఆ నేత్రం తెరవబడినప్పుడు నువ్వు దేవుని యొక్క ముఖ కాంతిని నువ్వు అనుభవించగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ప్రత్యేకమైన సమయంలో నువ్వు ఏం చేయాలా?
ప్రార్థన అంటే నువ్వు కళ్ళు ముయ్యాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది పిల్లరా అన్నం తింటాడు అలా చూసుకుంటుంటారు కదా, ఏంటంటే నువ్వు కళ్ళు మూస్తే ఎక్కడ గుడ్డు లేక మొక్కలు పక్కలు పట్టిపోతారేమో నీ భయం. నువ్వు భౌతికమైన నేత్రాలు నువ్వు సరిగా మూసినప్పుడే ఆత్మ సంబంధమైన నేత్రాలు ఏం చేపడతాయి, తెరవబడతాయి. అవి తెరవబడితే నువ్వు దేవుని యొక్క ముఖ కాంతిని ఏం చేయగలుగుతావు, స్పష్టంగా నువ్వు అనుభవించగలుగుతావు.